5 సంవత్సరాలు కూడా ఇట్నే కేవలం విచారణలు రమ్మని చెప్పేసి పోలీస్ స్టేషన్ దగ్గర తిప్పించేటువంటి కార్యక్రమం ఉంటదని అనుకుంటా ఉన్నారా? సో, అరెస్టులు ఎవరైనా ఒకరిద్దరైనా గాని అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అటువంటిది ఏమైనా చూడొచ్చా మనం భవిష్యత్తులో నన్ను ఏమైనా? అడిగితే ఈ కేసులో హరీష్ రావు, సంతోషరావుని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలేయకపోతే సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రాబ్లం అయితే ఉన్నది. సాక్షుల్ని ప్రభావితం చేస్తారు వీళ్ళని లోపలేయాలి. వీళ్ళు ఏం చెప్తారంటే నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంటే, ఏం సజ్జన్నారు, ఏం తలకాయ తిరుగుతుందా, నువ్వు నన్ను ఏం పీకలేవంటుండు. ఒక ఎమ్మెల్యే ఆర్మూర్ పాండు అలియాస్ జీవన్ ఏమంటుండు, నువ్వు నా బొచ్చు కూడా పీకలేవంటుండు. లాగలో తొండలు ఇస్తా లాగల్ ఒక సిపి అండి, హైదరాబాద్ కమిషనరీ పట్టుకొని నీ లాగులో తొండలు ఇడుస్తామంటే ఇదే మాట మొన్న గడవడ మంగళిపాట వాడితే వాని దోలుకొచ్చి తోమిరు కదా, మరి వీని ఎందుకు తోముతలేరు? ఆర్మూర్ పాండుకి తొండలు చూడాలని ఉన్నది అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తొండలు ఎవరి మీద వదులుతుంది? ఉద్యమకారుల మీద వదులుతుందా? ప్రజల కోసం పోరాడే మాలాంటోళ్ళ మీద వదులుతుందా? లేకపోతే ఆర్మూర్ పాండు లాంటి పారకాయ తోటల మీద నూపుతారా? ఈ పార్టీకి నిజంగా సజ్జనార్ గారికి దమ్ముంటే ఆర్మూర్ పాండు మాట్లాడిన దానికి ఏ సెక్షన్ ప్రకారం కేసు పెడతావో తీసుకొచ్చి మెడబట్టి లోపల నెట్టు. ఇంకొక ఆయన పాడి కౌశిక్, ఒక మహిళ ఇన్స్పెక్టర్ అండి, ఒక మహిళ నెడుతుండు ఆమెను పట్టుకొని తగలబెట్టేస్తా అని మాట్లాడుతుండు. అంటే పోలీసులు ఏమైనా వాళ్ళకి నువ్వు హైలైట్ అయిపో అని చెప్తురేంది? అదే మాట ఒక సామాన్యుడు అంటే వాడిని ఇరగమరుగా జోపరా? వాడు ఎమ్మెల్యే అయితే వనుకండి, వాడు పాడి కౌశిక్ అనేటోడు వాడు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆంధ్రాలో కదా ఒక టీడీపీ వైసీపీ ఏదైతే ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందో అలాంటి ఒక యుద్ధ వాతావరణాన్ని, భయంకరమైన శాంతి భద్రతల విఘాతం కలిగించే ఒక ప్లాన్ జరుగుతుంది. పోలీసులకు ఏమాత్రం దమ్మున్నా, డీజీపీ గారికి ఏమాత్రం దమ్ముందని నన్ను అంటావా అని చక్రధర మీద గరమవుడు కాదు. తొండలు తీసుకొస్తారా? ఆర్మూర్ పాండుకి, కౌశిక్ రెడ్డికి తొండలు ఇడవాలని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా. లేకపోతే రేపు సామాన్యుడు పిక్ పాకెటర్ గాడు కూడా పోలీసులను చీప్గా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మరి సో చూడొచ్చా ఇట్లాంటి సాహసం చేస్తారా పోలీసులు? ఇట్లాంటి ఎమ్మెల్యేల పైన, ఎమ్మెల్సీల పైన, మాజీ మంత్రుల పైన వాళ్ళంతటా వాళ్ళు పోయి కంప్లైంట్ చేసి వాళ్ళకు ఈ విధమైనటువంటి మీరు అనుకుంటున్నటువంటి విధంగా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా ఈ తెలంగాణలో ఇప్పుడు? ఎందుకు ఉండదండి? పోలీసులకు మంది మీద బాగా నార్మల్ క్యాండిడేట్ల మీదనో ఇంకొకటి మీదనో ఎగిరినట్టు ఇప్పుడు వాళ్ళు చెప్తారే కదా ఎక్కడికైనా ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ అన్ని కూడా కౌశిక్ రెడ్డి చెప్తాయితుందా ట్రాన్స్ఫర్? ప్రజాప్రతినిధులు ఒక్కటి చెప్తాయినండి, మీరు రేవంత్ రెడ్డి ఇచ్చే సొమ్ము తింటలేరు. ఈ తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నుల ద్వారా మీకు జీతం వస్తుంది. ఇప్పుడు సజ్జనార్నేమో గతంలో ఇబ్బంది పెట్టలే బీఆర్ఎస్ వాళ్ళు, ఆయన కక్షపూరితంగా ఇలా సజ్జనార్ని పర్సనల్గా దాడి చేస్తారు. యాక్చువల్గా సజ్జనార్ని ఓర్వలేక, ఆయన సిపిగా ఉంటే చూడలేకనే వీళ్ళందరూ ఆయన మీద దాడి చేస్తారు. ఫోన్ ట్యాప్ చేయమని సజ్జనార్ చెప్పిండా మీకు? మీరు చేసిన దాన్ని ఆయన విచారిస్తుండు యాజ్ ఎ సిపి. ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడిండా? ఆయన జ్యూరిడిక్షన్లకు వస్తుంది కాబట్టి ఆయన ప్రకారం ఆయన పనిచేస్తుండు. దాన్ని పట్టుకొని ఒక సజ్జనార్ ఎన్కౌంటర్ ఎవరిని చేస్తారు? సజ్జనార్ గారు మీరు సామాన్యుల్లా? ఆర్మూర్ పాండు కానీ చేసేయండి ఎన్కౌంటర్, ఆర్మూర్ పాండు కానీ చేసేయండి, సగం దరిద్రం పోతుంది. కౌశిక్ రెడ్డి లాంటిది కాల్చిపారేయండి, తప్పులేదు. ఒక లేడీ ఆఫీసర్ అని చూడవు, ఒక సిపిని పట్టుకొని తురుకోడా అంటాడా అండి? అంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నావా? నువ్వు బీజేపీలకు వీక్తా అంటే పో, నేను ఓడొద్దు అంటాను. ఈ యొక్క అంశాన్ని వాడుకుంటావా నువ్వు? ఫ్యామిలీని అంతా తీసుకొచ్చి ఆయన నోటికి ఏమైనా అదుపుందా అండి? బ్రోకర్ గాడు, జోకర్ గాడు అంటే ఇట్లాంటి కేటీఆర్ దృష్టిలో పడనీకి నువ్వు తమాషాలు చేస్తా అంటే నిన్ను చెప్పుల్లండి కొడతారు కౌశిక్ రెడ్డి. నువ్వేదో అలాని చూసుకొని మురుస్తున్నావు కానీ బిడ్డ, నెక్స్ట్ ఎలక్షన్స్లో నీ బతుకు కుక్క బతికే ఏది ఉన్నది.